అండ్ ప్రస్తుతం అది తప్పకుండా అంటే ఇలాంటి కేసు ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ బయటకు పెట్టి పబ్లిక్గా మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ సభ్యులు కావచ్చు, కమిటీ సభ్యులు తప్పకుండా కొంతవరకు ఈ చర్యలు ఆగుతాయంటారా? అంటే ఇటువంటి దుశ్చర్యలు ఏవైతే జరుగుతున్నాయో అంటే భయం అనేది క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బయటకి రాదు అనుకున్నప్పుడు ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అదే ఐ కెన్ యూజ్ దిస్ గర్ల్, ఇది బయటకి రాదు అనుకున్నప్పుడు ఇలాంటివి ఏంటంటే ఏమన్నా ఇలాంటివి ముందలకు వచ్చినప్పుడు ఇఫ్ ప్రూవెన్ పెద్ద పెద్ద వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు, ఇండస్ట్రీలో పరపతి ఉన్నాళ్లే అని చెప్తే మా పేరు కూడా రేపు బయటకు వస్తుంది కదా. అవును, ఇప్పుడు మీ టూ మూమెంట్ అదంతా వచ్చాక హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ చాలా మంది భయపడడం స్టార్ట్ చేశారు. నిజంగానా? అంటే కొంతవరకు తగ్గింది, కొంతవరకు తగ్గింది. రైట్. కానీ ఓవరాల్గా ఒక ఫండమెంటల్ క్వశ్చన్, అసలు ఏది హరాస్మెంట్ కాదని తెలుసుకోవడంలో చాలా టైం పడుతుంది. అండ్ దానికి పోలీసులు కూడా సెన్సిటైజ్ అవ్వకపోవడం వల్ల నువ్వు కూడా ముందు ఏమీ రెసిస్ట్ చేయలేదు కదా. వాళ్ళు మాట్లాడినప్పుడు చాట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక మనిషి వచ్చి అర్ధరాత్రి పూటో రాత్రి 10 గంటలకో ఇఫ్ సంబడి ట్రైస్ టు టాక్ టు యూ, తప్పకుండా దాన్ని ప్రతిసారి అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం ఉండదు. అవును. కానీ అక్కడి నుంచి మొదలైన ఒక క్రమం ఏది హరాస్మెంట్ అని చెప్తే, ఎక్కడ లైన్ డ్రా చేయాలని చెప్తే ఎలా తెలుసుకోవాలి ఒక అమ్మాయి? అంటే కొన్నిసార్లు యాజ్ యూ సెడ్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ చేస్తున్నప్పుడు అది ప్రొఫెషనల్ నుంచి కొంచెం ఫ్రెండ్లీ అవుతాము, మాట్లాడుకోవడం అది స్టార్ట్ అవుతుంది. బట్ ఐ థింక్ ఫ్రమ్ వెన్ షీ స్టార్ట్స్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, ఇది వేరే దానికి దారి చేస్తుంది, నేను ఫ్రెండ్లీగా ఉంటున్నా అనుకుంటున్నా కానీ దిస్ అప్రోచ్ ఇంకో రకంగా వెళ్తుంది అని ఆ ఉమెన్కి తెలిసినప్పుడు ఐ థింక్ ఫ్రమ్ దెన్ ఇట్ అమౌంట్స్ టు హెరాసింగ్ హర్. సో బట్ ఆల్సో అక్కడ నో చెప్పి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత అమ్మాయిపై ఉంటుంది. కానీ చాలా పరిస్థితుల్లో ఆ వచ్చే వర్క్ ఆపర్చునిటీ పోతుందేమో, రేపు నేను అల్లరల్లరి అయిపోతానేమో అని ఒక భయం. అంటే ఇప్పుడు మన పాష్ యాక్ట్ తీసుకుంటేనండి, దాంట్లో ఏముందంటే క్విడ్ ప్రోకో అని చెప్పి ఉంటుంది. దాంట్లో ఏంటి, ద మీనింగ్ ఇస్ నేను ఒక పని చేస్తాను మీకు ఫేవర్, నేను అది చేసినందుకు యూ డూ మీ దిస్, ఐ విల్ గివ్ యూ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ సమ్వేర్, సో యూ డూ దిస్ టు మీ అని చెప్పి. అది ఏమవుతుందంటే అది కన్సెన్షువల్ అయిపోయి నోబడీ కెన్ సే మరి ఇంకా హెరాస్మెంట్ ఏముంది, ఇది ప్రామిస్ చేస్తేనే కదా యూ కేమ్ ఫార్వర్డ్, నిన్నేమి హెరాస్ చేయలేదు కదా, నువ్వు నీకు ఈ ఆపర్చునిటీ కావాలి, ఈ ప్రివిలేజ్ కావాలి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కావాలి, అందుకనే కదా నువ్వు ముందరకు వచ్చి అంతమంది అమ్మాయిలు ఉన్నారు నిన్నే ఎందుకు తీసుకోవడానికి యూ డిడ్ దట్. అలా కొంచెం జనరలైజ్ చేస్తుంటారు. యాజ్ యూ సెడ్ సెన్సిటైజేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటివి కామనే కదా, ఏముంది ఆ అమ్మాయి కూడా ముందరకు వచ్చింది కదా అంటారు. బట్ అది కూడా సెక్షువల్ హెరాస్మెంటేనండి. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ యాజ్ యూ సెడ్ 2 things ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఇది చేస్తే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తా నీకు, ఐ టేక్ యూ టు ప్లేసెస్ పొజిషన్స్, మెంబర్షిప్ ఇస్తా, లేకపోతే నిన్ను పైకి నెట్టేస్తాను, లైక్ కాంట్ బి అన్నారు అనుకోండి, దెన్ దట్ ఈస్ ఆల్సో సెక్షువల్ హెరాస్మెంట్ ఓన్లీ. వాట్ షీ డిజర్వ్స్ ఇవ్వకుండా చేసినా ఇట్ అమౌంట్స్ టు దట్. రైట్. సో ఓవరాల్గా అయితే క్లియర్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. మరి ఆడపిల్లల్ని ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ సెన్సిటైజ్ చేయడానికి ఏం చేయాలంటారు? టు పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ సే నో, నో ఇస్ అ నో అని. అంటే బేసిక్గా జెండర్ సెన్సిటైజేషన్ కావాలండి మనకి. మనము హేమా కమిటీ గురించి మాట్లాడుకున్నా, ఇప్పుడు అలానే పాష్ మీరు అన్నారు గైడ్ లైన్స్ వాటి గురించి మాట్లాడుకున్నా, అవి ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు బాగా క్లియర్గా కనిపించే ప్లేసెస్లో, వర్క్ ప్లేస్లో ఇట్లా ఒక కమిటీ ఉంది అని తెలియజేయడం. ఎందుకంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు వెన్ ఐ స్పీక్ టు పీపుల్ ఇన్ ద కార్పొరేట్, మా ఫ్రెండ్స్కి కూడా ఇలా ఒకటి ఉంటుందని తెలియదు. దో ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఎవరంతా ఫాలో అవ్వడం లేదు. రైట్. సో అలా అన్ని చోట్ల పెట్టారనుకోండి విత్ పిక్చర్స్, ఇట్లా ఈ కమిటీ ఉంది అండ్ దిస్ అమౌంట్స్ టు సెక్షువల్ హెరాస్మెంట్, యూ కెన్ బి పీనలైజ్డ్, యూ కెన్ బి పనిష్డ్, యూ కెన్ లూజ్ యువర్ జాబ్ ఫర్ దట్ అని చెప్పి అప్పుడు ఎంతైనా భయం అనేది క్రియేట్ అవుతుంది మనుషుల్లో. అండ్ ఇట్ ఈస్ విజిబుల్ ఎవ్రీవేర్. అంటే దే ఫీల్కి ఇట్ ఈస్ జస్ట్ ఈ అమ్మాయి ఎంతో కష్టపడి ఎవరికి కంప్లైంట్ చేయనవసరం లేదు, ఇట్స్ జస్ట్ ఎ ఫోన్ కాల్ అవే, షీ కెన్ కాల్ అండ్ దే విల్ అటెండ్ టు హర్ అన్నట్టు ఆ పరిస్థితి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం జెండర్ సెన్సిటైజేషన్ ఎందుకు చెప్పానంటే మనకి పేట్రియార్కల్ సొసైటీ కాబట్టి మనం కొన్ని విషయాల్లో కండిషన్ అయిపోయాము. అదే ఇప్పుడు మీకే ఇప్పుడు జెండర్ రోల్స్ మనం అనుకున్నా కూడా, ఇప్పుడు గైనకాలజిస్ట్ అంటే ఉమెన్,
పోలీస్ అంటే మ్యాన్, అలా మనము మైండ్లో రోల్స్ అంటే దిస్ ఇస్ అ స్మాల్ థింగ్ బట్ అలా ఫిక్స్ అయిపోయాం. మన నెక్స్ట్ జనరేషన్లో కూడా అదే మోడ్లో ఉంటే వాట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఇస్ ఈక్వాలిటీ. అవును, ఆ ఈక్వాలిటీ ఎప్పుడు అచీవ్ అవుతాము? మన మైండ్ సెట్లోనే మనం ఉమెన్ ఈ రోల్స్కే రెస్ట్రిక్టెడ్, ఈ జెండర్ ఈ రోల్స్కే రెస్ట్రిక్టెడ్ అని పెడితే మనం దానికి వెళ్ళలేము. సో ద సెన్సిటైజేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ చివల్రస్, యాజ్ యూ సెడ్, కర్టసీగా ఒకటి చేయడము, ఫార్మాలిటీ, బీయింగ్ నైస్ టు యువర్ కలీగ్ ఈస్ డిఫరెంట్, అట్ ద సేమ్ టైమ్ హెరాసింగ్ ఈస్ డిఫరెంట్. ఆ లైన్ కూడా మనం తెలియజేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ సమ్వేర్ ఒక కాలేజెస్లో జరుగుతున్నాయి అంటున్నారు, నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాను, ఐ డోంట్ నో ద డీటెయిల్స్, దట్ టెల్లింగ్ హాస్టల్ వార్డెనే ఏదో చేశారు అని చెప్పి. మనకేంటంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఒక అథారిటీ వాళ్ళు ఉంటే మనము తలొంచుకుని ఉండాలి అని చెప్పబడటం వల్ల కూడా తొందరగా రిటాలియేట్ అవ్వరు, రెబెల్ అవ్వరు, పేరెంట్స్ కూడా చెప్పరు. ఇన్ జనరల్ ఫ్రమ్ హోమ్ ఆల్సో ఇట్ స్టార్ట్స్ కదా. సో ఈ జెండర్ సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్ అనేవి చెయ్యాలండి. అంటే నాట్ హెక్సేక్ ఏదో చేసాము మనం మ్యాండేటరీ కదా పాస్ట్ రూల్స్ మనము ఫాలో అయిపోయాము సో వీఆర్ గుడ్ అనుకోకుండా అది రెగ్యులర్గా, ఇప్పుడు ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు కదా ఆర్గనైజేషన్లో, సో దే డోంట్ నో, సో అలా అవేర్నెస్ ఎన్లైటన్మెంట్ చేస్తే. అంటే సుప్రీం అథారిటీ ఉన్న పరిస్థితుల్లో అండి పురుషుడికి చాలా లోవర్ క్యాడర్స్లో ఉండే అమ్మాయిలు ఒకవేళ ఇలాంటి ఫేస్ చేసినా వెళ్ళి కంప్లైంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు పెద్ద హీరోలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకోండి, సపోజ్ ఇన్ ఇన్సిడెంట్స్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్లో కొంతమంది చెప్పారు, హీరోయిన్స్గా వాళ్ళు వెళ్ళినప్పుడు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తారు, షూటింగ్ కాల్ షీట్ అయ్యాక వాళ్ళు నిద్రపోతారు, అర్ధరాత్రి వచ్చి 2 గంటలకి హీరో దబా తలుపులు బాదిన సంఘటనలు చెప్తారు. అది అందరికీ అలా జరగకపోవచ్చు, అందరూ హీరోలు అలా చేస్తారని కూడా కాదు, బట్ అలా జరిగినప్పుడు అతనికి ఉండే పవర్ అండ్ అథారిటీ, ఇప్పుడు అతను ఉద్యోగం తీసి ఎవరు తీస్తారు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, తీడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నామ్స్, కొన్ని అన్రిటర్న్ నామ్స్, దిస్ ఇస్ ఓకే, వీళ్ళ వరకు ఓకే, వాళ్ళకి ఎలా చెప్తాము అనే కొన్ని డెలికేసీస్ వస్తాయి. దాన్ని ఎలా డీల్ చేయాలంటారు ఆన్ క్లోజింగ్ నోట్? అవి ఇప్పుడు అందరం అవేర్నెస్తో ఉన్నాం అనుకోండి, ఎవరికి భయం వేయాలి, అథారిటీ భయం ఒక్కటే కెన్ డూ దిస్. అదే భయం ఒక్కటి. అండ్ మనం ఏ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం, మనం అనుకున్నట్టు ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్నాము, మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక మ్యాన్ మీ బాసే అనుకోండి పర్సే వచ్చి మిమ్మల్ని ఏదో క్యాజువల్ హేట్రా అట్లా వర్క్ ప్లేస్లో అలా పిలవడము, లేకపోతే చిన్న చూపు చూడడం, ఏదో జోక్ క్రాక్ చేయడం, అబ్బా అంతే నట్ హెడ్ అట్లా క్రాక్ చేయడం, అలా అలవాటు అయిపోయింది. హీ విల్ డూ ద సేమ్ నో ఇన్ హిస్ వర్క్ ప్లేస్. అదే నాట్ జస్ట్ సెక్షువల్, నాన్ సెక్షువల్ ఆల్సో. ఫస్ట్ ఆ చిన్న చూపు అనేది స్టార్ట్ అవుతుంది కదా. అవును, ఎవరైనా ఏదైనా హెరాస్మెంట్ చేయాలంటే అవతల వాళ్ళ మీద చిన్న చూపు ఉండాలి, వీళ్ళు మనకి అగేన్స్ట్ రారు అని ఉండాలి, లొంగే సిచ్యువేషన్ ఉండాలి. సో అలాంటిది మనం ఈ అవేర్నెస్ ద్వారానే తీసుకురావచ్చు. అండ్ ఉమెన్ కి కూడా వాళ్ళ రైట్స్ గురించి తెలియకపోవడం కొన్నిసార్లు, అది మెయిన్. మంచి మాట అన్నారు మీరు. అట్ వాట్ కాస్ట్ అని తెలియాలి. ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అట్ వాట్ కాస్ట్, వాట్ ఆమ్ ఐ గివింగ్ అప్, నా డిగ్నిటీకి నేను నిలబడి, ఒకవేళ రేపటి రోజున మీరు అన్నట్టు అందరూ సెన్సిటైజ్ అవ్వాలి. కావ్య గారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా సెటిల్ చేసుకోండి, నువ్వు మంచి ఫ్రెండ్షిప్ చేస్తావు కదా, ఫస్ట్ నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు తలెత్తు ఇలా అంటున్నారు. అవునవునవును, అందరూ అవ్వాలండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనం అనుకుంటున్నట్టు ఒక మూవీ ఇండస్ట్రీనో, ఇప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, మలయాళం ఫిలిం ఇండస్ట్రీది వచ్చింది కాబట్టి ఫోకస్ అక్కడ ఉంది. బట్ ద థింగ్ ఇస్ దట్ అన్ని ఇండస్ట్రీస్లో జరుగుతూనే ఉంటుంది. సో ఎస్, ఆ ఉమెన్ కూడా ఆ స్టెప్ తీసుకోవాలి. అలా మీరు అన్నట్టు పోలీసులు కూడా దే ఆల్సో నీడ్ జెండర్ సెన్సిటైజేషన్. వాళ్ళకి ఎలా డీల్ చేయాలో, ఆ కంప్లైంట్ ఏం క్వశ్చన్స్ అడగొచ్చు, ఏం క్వశ్చన్స్ అడగకూడదు అని ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకు కూడా. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళ చేత ఇవి డ్రాఫ్ట్ చేయించాలి ఈ నివేదికలు. ప్లీజ్ ఇన్ వేక్ ఆఫ్ ద న్యూ, ఇప్పుడు మొన్న అయిన ఇన్సిడెంట్ వల్ల ఇటువంటిది మన ఇండస్ట్రీకి కానీ మన వర్క్ ఎన్వైరన్మెంట్కి కానీ ఒక మచ్చ రాకుండా దయచేసి మీరందరూ ప్లీజ్ గౌరవప్రదంగా బిహేవ్ చేయండి, హెరాస్ చేయకండి అని చెప్పి ఒక నోటీస్ సర్క్యులర్ పంపించాలి అందరూ. అది ఆల్రెడీ చేసి ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే మాకు తెలియదండి, నేను జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాను, అదేలా సెక్షువల్ హెరాస్మెంట్ అవుతుంది అని కూడా అంటారు కదా. సో మేము ట్రైనింగ్లో చెప్పాము, యూ నోటెడ్ ఇట్, మీరు ఆ బాక్స్ అది టిక్ చేశారు, దెన్ హౌ యూ డోంట్ నో.
అంటే వీ హ్యావ్ టు 360 degrees మనం కూడా ఇంటాక్ట్ పెట్టుకోవాలి. అది సో దట్ అలాంటివి లేకపోతే తెలీదు అని చెప్పి ఒక ఆన్సర్తో పోకుండా ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇంటాక్ట్. అప్పుడే ఇలాంటివి తగ్గటం అనేది జరుగుతుంది.